హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డోనట్ బిస్కెట్స్. మనం రెగ్యులర్‌గా చేసుకునే బిస్కెట్స్‌లా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒక బేసన్‌లో ముందు ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లో ముప్పావు కప్పు వరకు షుగర్‌ని తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఇందులో మనం 3 ఎగ్స్‌ని పగలగొట్టి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కావాలంటే మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇలా షుగర్ పౌడర్ అంతా ఎగ్‌లో మిక్స్ అయ్యి కరిగిపోవాలి. తర్వాత మనం జల్లించి ఉంచుకున్న పిండిలో పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఎగ్గు మిశ్రమాన్ని కూడా పిండిలో వేసి ఒకసారి స్పూన్‌తో కలపాలి. ముందు ఒకసారి స్పూన్‌తో కలుపుకున్న తర్వాత చేయితో స్లోగా కలుపుకోవాలి. మనం పిండిని కలుపుతున్నప్పుడు ముందు కొంచెం లూజ్‌గా అనిపిస్తుంది. తర్వాత కలుపుతున్న కొద్దీ పిండి గట్టిపడుతుంది. పిండిని బాగా కలిపిన తర్వాత చపాతీ పిండిలా వస్తుంది. తర్వాత చేతిలో కొంచెం ఆయిల్ తీసుకొని పిండిని మరొకసారి కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కకుంచుకోవాలి. పావుగంట తర్వాత ఇలా మూత తీసి చూస్తే కాస్త పిండి గట్టిపడుతుంది. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం బిస్కెట్స్ని తయారు చేసుకుందాం. పిండిని ఇలా ఒక ముద్ద తీసుకొని మనం నార్మల్గా చేసుకునే చపాతీలాగా తాల్చుకోవాలి. ఇలా పిండిని పెద్దగా మందంగా తాల్చుకోవాలి. తర్వాత ఇలా ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకున్న బిస్కెట్స్ ఇంత మందం ఉంటే సరిపోతుందండి. కావాలంటే మధ్యలో హోల్లా చేసుకోవచ్చు. ఇలానే కాదండి, బిస్కెట్స్ మనకి ఏ షేప్లో కావాలన్నా కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం రెగ్యులర్గా చేసుకునే బిస్కెట్స్లా కాకుండా కాస్త టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన డోనట్ బిస్కెట్స్ రెడీ.